హాయ్ విను. ఈరోజు ఇన్‌ఫ్లుయెన్సర్స్ బాగా పెరిగిపోయి ఫుడ్‌ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. హోటల్స్‌కి వెళ్తారు, లేకపోతే రెస్టారెంట్స్‌కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇది సూపర్, అది సూపర్ అని చెప్తూ ఉంటారు. దీని వెనకాల ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది తెలుసా అండి? సో, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఈ యొక్క హోటల్ వాళ్ళు అనేక సందర్భాల్లో అన్నీ కాదు, వీళ్ళకి పే చేస్తారు. పెయిడ్ రివ్యూస్ అనమాట. పెయిడ్ రివ్యూస్. పే చేసినప్పుడు బాగుందని చెప్పాలి కదా! సిన్సియర్ రివ్యూ చెప్పరు కదా! ఎంత దారుణంగా తయారైందంటే రోడ్డు మీద చిన్న బడ్డీ లేకపోతే డ్రైన్ పక్కన ఉన్నాయి కూడా వెళ్ళి రివ్యూస్ చేసేసి ఇది సూపర్ సూపర్ అని చెప్తారు. ఆడ ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్, తర్వాత కలర్డ్ ఫుడ్ అన్నీ మిక్స్ చేసి అన్హెల్దీ ఫుడ్ అమ్మినా సరే వీళ్ళు వెళ్ళి తినేసి సూపర్ అంటారు. సో మనం ఆ వీడియోస్ చూసి ఏం చేస్తాం, పరిగెడతాం ఎక్కడుందని. సో రాత్రి సేల్ అవుతూ ఉంటుంది, మనం కొనుక్కొని వస్తూ ఉంటాం. సో ఇక్కడ కదండి అసలు విషయం ఏంటంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పెయిడ్ కాని చోట, వాళ్ళకి డబ్బులు పే చేయని చోట, లేకపోతే వాళ్ళు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ తినేసి వచ్చేసి వాళ్ళు రివ్యూస్ ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఫుడ్ కూడా ఇసిరేసే వాళ్ళు కూడా ఉన్నారు. తినేసి ఇది బాగాలేదని కెమెరా ముందు ఇసిరేసే వాళ్ళు ఉన్నారు. ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదండి, ఎందుకంటే ఎంతోమంది తిండి లేకుండా అలమటిస్తున్నారా, ఒక గింజ పండించడానికి రైతు ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి చోట కూడా ఫుడ్ ఇసిరేసి ఇది అస్సలు బాగాలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. వీళ్ళే తర్వాత వెళ్ళి ఏం చేస్తున్నారు, సొంతంగా రెస్టారెంట్లు పెట్టి వాళ్ళు ఫుడ్ బిజినెస్ చేసేటప్పుడు వీళ్ళకి ఆ నైతిక విలువలు ఉన్నాయా లేదా అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. అవును కదండి, మిగతా ఫుడ్ బాగాలేదని చెప్పారు, ఇప్పుడు మీరే రెస్టారెంట్లు పెట్టి రన్ చేసేస్తున్నారు అంటే మీ ఫుడ్ సూపర్ అని మిగతా చెప్పాలా? సో తప్పండి. ఫుడ్ రివ్యూ ఇచ్చేటప్పుడు మనకి రివ్యూ ఇవ్వటం తెలిస్తేనే ఇవ్వండి. అది మంచి ఫుడ్ అయితేనే ఇవ్వండి, కరెక్ట్ ఫుడ్ అయితేనే ఇవ్వండి. అంతే తప్ప వాడు డబ్బులు ఇచ్చాడు కదా అని మీరు ప్రమోట్ చేస్తే కొన్ని వేల మంది అడిగెళ్ళి తింటారో వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. సో మంచిని ప్రమోట్ చేయండి. మనం మాట్లాడేది పక్కాగా ఉండాలి, మిగతా వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. అంతే తప్ప ఏదో చెప్పేయాలి కదా, 4 డబ్బులు వస్తున్నాయి, క్రేజ్ ఉంది కదా, దీన్ని ఎన్కాష్ చేసుకుందామని చూడదు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని డిస్కరేజ్ చేయండి. హ్యాపీ లివింగ్.